హత్య జరుగుతుంటే అనుకోకుండా కొందరు చూస్తారు, కానీ ఆత్మహత్యను చూసుంటారు. కానీ ఇక్కడ ఓ దారుణం జరిగింది. మామూలుగా మీ కళ్ళెదుటే ఎవరైనా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారు? రక్షిస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ ఓ భర్త మాత్రం చూస్తూ ఊరుకున్నారు. భార్య కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీశారు. ఈ దారుణ ఘటనకు కారణం ఏంటి? ఎందుకు భర్త క్రూరంగా ప్రవర్తించాడు? అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ కాక తప్పదు. దుర్మార్గం రాజ్యమేలుతోంది. కళ్ల ముందు సొంత వాళ్లే ప్రాణాలు తీసుకుంటుంటే ఆపాల్సింది పొయ్యి నవ్వుతూ వీడియో తీస్తున్నారు. తాజాగా కడప జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. ఓ మహిళ ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుండగా భర్త నవ్వుతూ వీడియో తీశాడు. ప్రాణం పోతున్నా పట్టించుకోలేదు. విషయం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేటలోని బోయినపల్లిలో భర్త శ్రీనివాసులు, భార్య కృష్ణవేణి నివాసముంటున్నారు. శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్గా పనిచేస్తున్నాడు. కృష్ణవేణి గురువారం ఉదయం ఉరేసుకుని మృతి చెందింది. అయితే భర్త శ్రీనివాసులు కళ్ల ముందే ఉరేసుకుంది. అతను నవ్వుతూ ప్రోత్సహిస్తున్నాడు. ఈ ఘటనలో భర్త ప్రవర్తన సంచలనంగా మారింది. కృష్ణవేణి ఉరేసుకుంటున్న సమయంలో ఆమెను రక్షించేందుకు ప్రయత్నించకుండా సెల్ ఫోన్లో వీడియో తీయడం షాక్కి గురి చేసింది. అంతేకాకుండా ఆ సమయంలో అతను నవ్వుతూ వీడియో తీసినట్లు రికార్డ్ అయ్యింది. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేముండే చెరువు కట్టపైన భగత్ సింగ్ కాలనీ ఆ పాప నేను ఇద్దరు చేతున్నారు సావాసంగా ఉన్నాం సార్. అతను ఆ పాప భర్త వచ్చి సైకోతనం చేస్తా ఉన్నారు. ఆ పాపని ఆడంటే ఆడు కొట్టడము, చేయడము, చెందడము. మాకు వాళ్ళన్నకు కూడా చెప్పింది, మాదిరికన్న మాదిరి చేస్తున్నాడు, చెందుతాడు అని మందలిచ్చినాడు వాళ్ళన్న. అయినా కానీ వాళ్ళన్న మాట పట్టించుకోవాలి. అతను ఓడంత సైకనాకుడికి ఎవరు లేరు. పోలీసు వాళ్ళకి లంచాలు పోసి ఓడి పక్కనే చెప్పినారు న్యాయము. మా పిల్ల నాశనం అయిపోయింది. మా పక్క చెప్పలేదు న్యాయం. మమ్మల్ని ఇంకా రివర్స్ పట్టుకొని కొట్టినారు సార్ మమ్మల్ని. ఈ ఘటనపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవేణి మృతి సాధారణ ఆత్మహత్య కాదని, భర్త పాత్రపై అనుమానముందని ఆరోపించారు. శ్రీనివాసులకు ఇది రెండో వివాహమని, మొదటి భార్యకు 2 పిల్లలున్నారని తెలిపారు. రెండో వివాహం తర్వాత కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివాదాలు ఇటీవల మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. నా పేరు పావని. చనిపోయిన ఆయనకి ఫ్రెండ్ అవుతాను. చిన్నప్పటి నుంచి మేము ఒక స్కూల్లో చదువుకున్నాము. చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాము. చాలా అంటే చాలా ఎంతకంటే తల్లి బిడ్డలు మాదిరి. తను భర్త బాగా చూసుకున్నాడని ఎప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని నాకు చెప్పింది. దాని గురించి చెప్పింటే ఎందుకు వాళ్ళకి చెప్పంటే మళ్ళీ వచ్చి తీసుకొని పోతారు సర్లే అన్నాము. సర్లే ఎందుకు మేము ఇట్లా పిచ్చి పనులు చేయొద్దంటే సర్లే నేను పోయింది. మళ్ళీ ఇంతకుముందు చిన్న తగాదాలు పెట్టుకొని చేసినా వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా చెప్పలేదు. పోలీస్ స్టేషన్ కాడికి పోతే మాకు న్యాయం కోసం మమ్మల్ని తిరగమల్లి కొట్టినారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా దారుణంగా కొట్టినారు. న్యాయం కోసమే కదా పోలీస్ స్టేషన్ ఉండేది. అవేమీ లేనప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఒక ఆడపిల్ల చనిపోయింది, శవానికి కూడా న్యాయం చేయలేనప్పుడు ఎందుకు? సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త శ్రీనివాసులను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు సీజ్ చేసి పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కృష్ణవేణి మృతి వెనుక కారణాలేంటిదని తెలుసుకునేందుకు పలువురిని ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఫోన్లో లభించిన వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.